అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి నేను కూడా ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను కర్ణాటిక్ మ్యూజిక్ ట్రైనింగ్. నేను యాక్చువల్‌గా 2 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకున్నాను. అయితే చాలామందికి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంటుంది. అందుకు ఈరోజు నుంచి నేను అనుకున్నాను, నాకు తెలిసినది కొంచెం ఉంది. దాన్ని మీతో పంచుకోవాలని కర్ణాటిక్ మ్యూజిక్ ఈరోజే మనం స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా మనకు కర్ణాటిక్ మ్యూజిక్‌లో వెళ్ళినట్లయితే పిచ్ శృతి అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఒక పిచ్ అనేది ఉంటుంది. దానిలో పిచ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇలా అంటే ఇక్కడ ఇలా ఒక పిచ్ అనేది వస్తుంది. ఇది ఏ యాప్ అంటే తాన్పురా డ్రాయిడ్ అని కొట్టండి, వచ్చేస్తుంది మీకు ప్లే స్టోర్‌లో. ఇక్కడ కొట్టిన ప్లే స్టోర్‌లో వచ్చేస్తుంది. తాన్పురా డ్రాయిడ్ ఇలాగుంటుందండి ఓపెన్ చేసినాక. తర్వాత సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీ యొక్క శృతి కనుక్కోవాలంటే ఫస్ట్ ఒక శృతిని ప్లే చేయండి మామూలుగా. దీనిలో మీ కింది సా పలికేటట్లు చూసుకోండి. ఎలాగంటే సా, అలాగే పై సా వరకు వెళ్ళేలాగా, ఇంకా పై సా కంటే ఒక 3 స్వరాలు 5 స్వరాలు పాడేలాగా చూసుకోండి. మీరు ఒక శృతిని సెట్ చేసుకుంటే, ఇప్పుడు నేను సిని సెలెక్ట్ చేసుకున్నాను. నా ఒరిజినల్ పిచ్ సి. సో మీ పిచ్ని ఎలా తెలుసుకోవాలంటే, ఒక శృతిని ప్లే చేయండి. దానికి పైన 5 స్వరాలు పాడేలాగా, కింద 5 స్వరాలు పాడేలాగా, మిడిల్లో మొత్తం సా టు సా వరకు, అప్పర్ సా, లోవర్ సా, లైక్ చూడండి. సా రే గా మా ప ధ ని సా, సా రే గా మా గా రే సా, సా ని ధ ప మా గా రే సా, సా ని ధ ప. ఇలా అంటే పైన 5 స్వరాలు, కింద 5 స్వరాలు పాడేదే మీ ఒరిజినల్ పిచ్ అండి. లేదు కొంచెం ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటామంటే అలా కాదండి. ఎందుకంటే మీ యొక్క బేస్ శృతిని అనేది బేస్ చేయాలి. అంటే ఎలాగైతే మనం ఒక బిల్డింగ్ కడతామో అలాగే కింది నుంచి ఏర్పాటు చేయాలి. అంటే మీ బేస్ శృతి ఒక స్ట్రాంగ్ అయితే తర్వాత మీరు ఏమైనా పాడగలుగుతారు. చాలామందికి వచ్చే డౌట్ అంటే మా వాయిస్ క్రాక్ అవుతుందండి, ఇలా అవుతుందంటే, ఏది లేదండి. ఒక మ్యూజిషియన్ కావాలంటే ఖచ్చితంగా సంగీతం నేర్చుకోవాల్సిందే అని నాది. కొంతమందికి పుట్టుకతో న్యాచురల్ టాలెంట్ వస్తుంది, ఇయర్ ట్రైనింగ్ అవసరం లేదు. కానీ కొంతమందికి నేర్చుకోవాలండి. ఏ షార్ట్‌కట్స్ లేవండి దీనిలో, మ్యూజిక్ నేర్చుకోవడమే. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈరోజు శృతి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం సరళి స్వరాలు తెలుసుకుందాం.